తెలంగాణలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 20న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. దీంతో ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు షురూ చేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా తగ్గేదేలే అంటూ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల స్థానాల ప్రకారం కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. పదవీకాలం ముగిసే వారిలో సత్యవతి రాథోడ్, మహ్మూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న విడుదల కానుండగా నామినేషన్ల ప్రక్రియ మార్చి 10న ప్రారంభమవుతుంది. మార్చి 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119. అధికార కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది, ఎంఐఎంకు 7 మంది, సిపిఐకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. అయితే బీఆర్ఎస్ కు టెక్నికల్ గా 38 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను తప్పిస్తే 28 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంటుంది. దీంతో ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఓటు చాలా కీలకమని చెప్పవచ్చు. తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు 119 మంది ఉండగా ప్రస్తుతం ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 1 ఎమ్మెల్సీ స్థానానికి 20 ఓట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన పార్టీ మారిన వారిని తీసేస్తే బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ స్థానం మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఇక అధికార కాంగ్రెస్ కు 65 మంది ఎమ్మెల్యేలకు తోడు సిపిఐకి ఉన్న 1 ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కలిపితే కాంగ్రెస్ కు మొత్తం 76 మంది ఎమ్మెల్యేల బలం ఉంటుంది. ఇక ఎంఐఎంకు ఉన్న 7 ఎమ్మెల్యేల సపోర్టుతో కాంగ్రెస్ బలం 83కు చేరుకోనుంది. దీంతో ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ స్థానం, అధికార కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.